వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ముందు వీడియోలో స్ట్రైట్ లైన్ సంబంధించి 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ చేసాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనం ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చి మన థియరమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 20లో హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ముందు హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్న తర్వాత థియరమ్స్ చెప్పుకుందామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 20 బాగా ఇంపార్టెంట్ కాబట్టి ముందు క్వశ్చన్ నెంబర్ 20 చెప్పుకున్న తర్వాత థియరమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక 5 ప్రాబ్లమ్సే ఉంటాయండి ఇంపార్టెంట్, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్. ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ ద లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అన్నాడు. అంటే మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ax² + 2hx + by² + 2gx + 2fy + c = 0. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని ఒక లైన్ ఉపయోగించి మనం హోమోజీనియస్ ఈక్వేషన్, అంటే ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషను, ఈ లైన్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే హోమోజీనియస్ ఈక్వేషన్గా మారుస్తాం. అంటే ax² + 2hxy + by² = 0గా మారుస్తాము. అప్పుడు మార్చగా వచ్చిన దానికి మనకి ఇచ్చిన కండిషన్ బట్టి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0. దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే మనం గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడంటే (2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, అలా గివెన్ లైన్ ఇచ్చాడు. గివెన్ లైన్ x + 2y = k. అంటే మనం దీన్ని ఏం చేద్దామంటే, మనం దీన్ని హోమోజీనియస్ చేయడానికి దీన్ని కేతో డివైడ్ చేద్దామండి. x + 2y/k = 1. ఇది ఈక్వేషన్ 2. మనం దీన్ని ఉపయోగించి దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చాలి. హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 with హెల్ప్ ఆఫ్ 2. మనం అంటే ఈక్వేషన్ 1ని 2ని ఉపయోగించి మనం హోమోజీనియస్ ఈక్వేషన్ మారుస్తాం. అంటే 2x² - 2xy + 3y². ఇక్కడ వరకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఉంది. ఇక్కడ మనకి ఓన్లీ డిగ్రీ 1 కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మార్చడానికి 2x × 1 రాయాలి, -y × 1 రాయాలి. రెండింటికి కలిపి 2x - y × 1 రాస్తున్నానండి. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్కి ఏం రాయాలంటే 1² రాయాలి, = 0. 1 ఉన్న చోట మనం ఏం రాస్తామంటే x + 2y/k రాస్తామండి. అంటే 2x² - 2xy + 3y², 2x - y × x + 2y/k - 1 × x + 2y/k² = 0. మామూలుగా అయితే మనకి దీనికి ఎల్సిఎం కడితే k² అవుతుందండి. అంటే మొత్తానికి k² ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ /1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 2k² x² వస్తుంది. ఇక్కడ 2k² xy అవుతుంది. ఇక్కడ 3k² y² అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ ఓన్లీ ఈ రెండింటికి ఒకే k మాత్రమే ఉంది కాబట్టి k ఇంటూ అంటే 1 టైం పోతుంది కాబట్టి k ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. అంటే 2x² + 4xy - xy - 2y². ఇది 2y². ఈ బ్రాకెట్ పెడతాం. మైనస్ ఇక్కడ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేద్దామండి. లోన ఇక్కడ k² వస్తుంది కాబట్టి k² పైన ఉండే టర్మే వస్తుంది. అంటే x² + 4y² + 4xy = 0. మామూలుగా అయితే మనకి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే k² 0 అయిపోతుంది కాబట్టి 2k² x² - 2k² xy
ప్లస్ 3k² ఇక్కడ ఒకసారి చూద్దామండి. 2kx², 4xy నుంచి xy తీసేస్తే 3xy అంటే 3kxy, అలాగే మైనస్ 2ky². ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే -x² మైనస్ 4y² మైనస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చి ఈక్వేషన్ ఎలా రావాలంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దీంట్లో x² కామన్ తీద్దాం, తర్వాత xy టర్మ్ కామన్ తీద్దాం, తర్వాత y² కామన్ తీద్దామండి. అంటే x² ఉన్న టర్మ్స్ కామన్ తీస్తే 2k², ఇంకా x² ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒక ఉంది, 2k² ప్లస్ 2k మైనస్ 1. అలాగే xy కామన్ తీస్తే మైనస్ 2k² ఇక్కడ ప్లస్ 3k, xy ఎక్కడ ఉందంటే మైనస్ 4. అలాగే y² కామన్ తీస్తే ఏమున్నాయంటే టర్మ్స్ 3k² ఇక్కడ మైనస్ 2k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన మామూలుగా అయితే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2k² ప్లస్ 2k మైనస్ 1, అలాగే 2h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2k² ప్లస్ 3k మైనస్ 4, b ఈజ్ ఈక్వల్ టు 3k² మైనస్ 2k మైనస్ 4. మనకి గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు, గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అన్నాడు. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 2k² ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే 3k² మైనస్ 2k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే ఏమొస్తుందంటే 5k² మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి 5k² ఈజ్ ఈక్వల్ టు 5, k² ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అండి. సెకండ్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ ద లైన్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ముందు అయితే పెర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందాక చేసినట్టే మనం ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ ఈ లైన్ ఉపయోగించి హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చిన తర్వాత ఇక్కడ తర్వాత వచ్చిన దాని నుంచి మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలండి. థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద అక్యూట్ యాంగిల్స్ అవుతే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². దాని నుంచి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇందాక చేసినట్టే హోమోజీనియస్ అలాగే చేయాలి. గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఏంటంటే x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, అలాగే గివెన్ లైన్ ఒకటి ఇచ్చాడండి. గివెన్ లైన్ అంటే 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే దీన్ని 1 ఎక్కడే ఉంచి మిగతా టర్మ్స్ అవతల తీసుకెళ్తే మనకి ఏమొస్తుంది అంటే y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే హోమోజనైజింగ్ ఇందాక వల్లే హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 1 విత్ హెల్ప్ ఆఫ్ 2 అని రాస్తే
మనకి ఇప్పుడు ఈ లైన్ ఉపయోగించి మనకి దీన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి మార్చాలి. అంటే x² ప్లస్ 2xy ప్లస్ y² అంటే ఇక్కడ వరకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఉన్నాయి. తర్వాత 2x ప్లస్ 2yకి రెండింటికి కలిపి ఏం రాస్తామంటే 1 రాస్తాం. మైనస్ కాన్స్టెంట్కి ఏమో 1² రాస్తాం. కాబట్టి 1 ఉన్న చోటల్లా y మైనస్ 3x పెట్టాలి. అంటే x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీసేద్దాం. ఇక్కడేమో y మైనస్ 3x రాయాలి. 5 ఇంటూ y మైనస్ 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఉంచినా పర్లేదు, ఇలా ఉంచేస్తే 2x ప్లస్ 2y మల్టిప్లై చేసినా పర్లా. 2x ప్లస్ 2y x² ప్లస్ 2xy ప్లస్ y² ఇక్కడ మల్టిప్లై చేద్దామండి. అంటే ఏమవుతుందంటే 2xy మైనస్ 6x² ఇక్కడ ప్లస్ 2y² మైనస్ 6xy మైనస్ 5 ఇంటూ ఇక్కడ సింప్లిఫై చేద్దాం. y² ప్లస్ 9x² మైనస్ 6xy ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2xy మైనస్ 6x² ప్లస్ 2y² మైనస్ 6xy మైనస్ 5y² మైనస్తో మల్టిప్లై చేయాలి. 45x² ఇక్కడ 30xy. ఇప్పుడు మనకు వచ్చి దీన్ని సింప్లిఫై చేద్దాం. మనం ఎలా రాయాలంటే x² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 అలా రాయాలి. కాబట్టి ముందు x²లన్నీ చూద్దామండి. ఇది మొత్తం ఇక్కడ 45x² ఇక్కడ మైనస్ 6x² 51x². ఇది మైనస్ కాబట్టి ఇది ప్లస్ x² అంటే ఏమొస్తుందంటే మైనస్ 50x² అండి. తర్వాత xy టర్మ్స్ అన్నీ చూద్దాము. ఇక్కడ 2xy 4xy ఇక్కడ అంటే 30xy 34xy మైనస్ 6xy అంటే 28xy అండి. అలాగే y² ఉన్న టర్మ్స్ చూస్తే y²లు ఇది y² 3y² మైనస్ 5y² అంటే 2y² వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ -2 కామన్ తీస్తే మనకి 25x² మైనస్ 14xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మామూలుగా అయితే మనకి ఇది 25x² మైనస్ 14xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ అంటే 25, బి వాల్యూ అంటే 1, 2h అంటే మైనస్ 14 అండి. అంటే ax² ప్లస్ 2hx ప్లస్ by² కంపేర్ చేసుకుంటే మనకి వాల్యూ లెట్ థీటా బి ద ఈక్విటీ యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్ అయితే మనకి కాస్ థీటా ఫార్ములా ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి బై రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h². అంటే ఏ అంటే వాల్యూ 25 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ బి అంటే 25 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h అంటే మైనస్ 14 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే 26 బై 5 24 ఇంటూ 25 76 ప్లస్ 196 అంటే 26 బై 772. ఇక్కడ ఏమవుతుందంటే 26 బై 4 ఇంటూ 193 అండి. ఇక్కడ 26 బై 2 ఇంటూ 193
ఇది 13 టైమ్స్ పోతుంది. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 13/√193 అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13/√193. ఇది థీటా ఇదే యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్ అయితే కాస్ థీటా వాల్యూ రాయాలండి. కాస్ థీటా వాల్యూ రాసిన తర్వాత థీటా రాయాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13/√193. నెంబర్ 3 అండి. షో దట్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ ఈక్వేషన్ x² - xy + y² + 3xy + 3y - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద స్ట్రైట్ లైన్ x - y -√2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అని చూపించమన్నాడండి. మనకి ఇందాక మళ్ళీ హోమోజీనియస్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఈక్వేషను ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేస్తామంటే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే a + b ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిస్తే సరిపోతుందండి. గివెన్ కర్వ్ ఈక్వేషన్ x² - xy + y² 3x + 3y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. అలాగే గివెన్ లైన్ ఒకటి ఇచ్చాడండి. x - y -√2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే ఎలా రాద్దామంటే హోమోజీనియస్ చేయడానికి x - y ఈజ్ ఈక్వల్ టు √2 అంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే √2తో డివైడ్ చేయాలి. x - y √2 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఈక్వేషన్ 2 అవుతాయి. హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 with హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2 అంటే దీన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ దీన్ని ఉపయోగించి హోమోజీనియస్ ఈక్వేషన్గా మార్చాలి. కాబట్టి x² - xy + y² ఇక్కడ ఓన్లీ 1 డిగ్రీ ఉంది కాబట్టి ఈ రెండింటికి ఏం రాయాలంటే 3x + 3y × 1 మైనస్ కాన్స్టెంట్గా 1² రాయాలి. 1 ఉన్న చోటల్లా x - y √2 రాయాలి. అంటే x² - xy + y² ఇక్కడ 3 కామన్ తీద్దామండి. అంటే x + y × x - y √2 -2 × x - y √2 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. x² - xy + y² ఇక్కడ a + b × a - b అంటే a² - b² వస్తుందండి. అంటే ఏమవుతుందంటే 3 × x² - y² √2 ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. అంటే x² + y² -2xy / 2 √2² అంటే 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. మామూలుగా రాస్తే x² - xy + y² ఇక్కడ 3/√2 సెపరేట్గా రాద్దాం. 3/√2 x² 3/√2 y² మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి -x² - y² + 2xy ప్లస్ మైనస్ అలా ప్లస్ అవుతుంది కాబట్టి 2xy ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేద్దాం. x² క్యాన్సిల్ అవుతుంది, y² క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చేది ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే 3/√2 x² 2xy నుంచి xy తీసేయాలి. కాబట్టి xy -3/√2 y² ఈజ్ ఈక్వల్ టు 0 మనం కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² వాల్యూ ఏం రావాలంటే 0 రావాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 3/√2, కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే -3/√2. కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి గివెన్ లైన్స్ ఆర్
మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్. ఇదండి. ఫోర్త్ ప్రాబ్లం అండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్ అంటే x² + y² = a² అండ్ ద లైన్ lx + my = 1 to కోయిన్సైడ్ అన్నాడు. అంటే మామూలుగా అయితే కండిషన్ ఏంటని చూపించమంటున్నాడు. ఒకసారికి అంటే కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు, లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి హోమోజీనియస్ చేసి మనకి నాన్ హోమోజీనియస్ మామూలుగా అయితే ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మనం హోమోజీనియస్ చేసి మనకి కోయిన్సైడ్ అయినప్పుడు కండిషన్ రాసి అంటే కోయిన్సైడ్ అయితే h² = ab దాని నుంచి మనకి ఒక కండిషన్ వస్తుందండి. దాని నుంచి మనం ప్రూవ్ చేద్దాం. మనకి గివెన్ సర్కిల్ ఏమిచ్చాడంటే ఇది కర్వ్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² = a² అని ఇచ్చాడు. ఇక్కడ మనకి గివెన్ లైన్ ఒకటి ఇచ్చాడు. గివెన్ లైన్ lx + my = 1 అండి. మనం ఇక్కడ ఈ రెండు సెకండ్ డిగ్రీలో ఉన్నాయి. ఇక్కడ కాన్స్టెంట్కి మాత్రం 1² రాయాలి. హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 విత్ హెల్ప్ ఆఫ్ 2. దాని నుంచి మనకి x² + y² - a² × 1² = 0. అంటే మామూలుగా అయితే x² + y² - a² × lx + my whole square = 0. అంటే x² + y² - a² దీన్ని సింప్లిఫై చేద్దామండి. l² x² + m² y² + 2lm xy = 0. మనం అంటే x² + y² - a² l² x² తర్వాత -a² m² y² - 2a² lm xy = 0. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టర్మ్స్ అన్ని కామన్ తీద్దామండి. x² కామన్ తీస్తే 1 - a² l², ఇక్కడ -2a² lm xy, తర్వాత y² టర్మ్స్ కామన్ తీస్తే y² కామన్ తీస్తే 1 - a² m² = 0. మామూలుగా అయితే హోమోజీనియస్ ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0తో కంపేర్ చేస్తే a ఏమవుతుందంటే 1 - a² l² అండి. తర్వాత 2h -2a² lm 2 క్యాన్సిల్ అయిపోతుంది, h వాల్యూ వస్తుంది. b 1 - a² m². మనకి గివెన్ లైన్స్ ఏమన్నాడంటే కోయిన్సైడ్ అన్నాడు. అంటే ax² + 2hxy + by² = కోయిన్సైడ్ లైన్స్ అంటే గివెన్ లైన్స్ ఆర్ ఫైండ్ ద కండిషన్ లైన్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ కోయిన్సైడ్ అన్నాడు. కాబట్టి కోయిన్సైడ్ అయినప్పుడు గివెన్ ax² + 2hxy + by² lines are కోయిన్సైడ్ అయినప్పుడు కండిషన్ ఏంటంటే h² = ab. దాని నుంచి మనకి ఒక కండిషన్ వస్తుందండి. h అంటే a² - a² lm హోల్ స్క్వేర్, ఇక్కడ ab అంటే ఇది a ఇది b అంటే 1 - a² l² 1 - a² m². ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 - a² m², ఇక్కడ -a² l², ఇక్కడ a⁴ l² m².
ఇక్కడ మనకు వచ్చేది a⁴ l² ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. కాబట్టి మనకి a² కామన్ తీసేస్తే a² l² m² 1 అండి. ఇది కండిషన్. ఇది మనకి ఫైండ్ ద కండిషన్ అన్నాడు. a² × l² + m² 1 అండి. ఇది కోయిన్సైడ్ అయినప్పుడు కండిషన్ ఏంటంటే h² ab. 5 అండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద కార్డ్ lx + my = 1 ఆఫ్ ద సర్కిల్ x² + y² a², whose center is the origin, to subtend a right angle at the origin. మనకి మామూలుగా అయితే ఇందాకడ ప్రాబ్లం ఇది ప్రాబ్లం సేమ్ అండి. కాకపోతే అక్కడ కోయిన్సైడ్ లైన్స్ అన్నాడు, ఇక్కడేమో రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్ అన్నాడు. రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్ అంటే మనకి ఇచ్చిన లైన్స్ పెర్పెండిక్యులర్ లైన్స్ అని, గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అని, అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² దాని నుంచి కండిషన్ వస్తుందండి. అందుకే ఇంకా ఇది ఆ ప్రాబ్లం లాగానే చేయాలి. మనకు సర్కిల్ ఈక్వేషన్ x² + y² a² ఇచ్చాడు. లైన్ కూడా కార్డ్ ఈవెన్ కండిషన్ ఫర్ కార్డ్ lx + my = 1 ఇచ్చాడు. అంటే సబ్టెండ్ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్ అన్నాడు. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఒక సర్కిల్లో ఒక కార్డ్ తీసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ సబ్టెండ్ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్ అన్నాడు. దాని నుంచి మనకి గివెన్ లైన్స్ ఆర్ ఈ రెండు లైన్స్ సబ్టెండ్ అంటే 90 degrees కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ వస్తాయండి. దాని నుంచి మనం హోమోజీనియస్ చేయగానే మనకి ఇలాగ ax² + 2hx + by² 0 వస్తుంది. ax² + 2hx + by² 0 ఆర్ గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² + కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0 అండి. దాని నుంచి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఇది 1 - a² l² + 1 - a² m² 0. దాని నుంచి 1 + 1 ఏమవుతుందంటే 2 - a² కామన్ తీస్తే l² + m² 0. మన కండిషన్ ఏంటంటే a² × l² + m² 2 అండి. ఇది కండిషన్. ముందేమో ఫోర్త్ ప్రాబ్లం 1 వచ్చింది, ఇక్కడ a² × l² m² 2. ఇది కండిషన్.